Hello guys, welcome to my channel Suman San. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ప్రీవియస్ 3 మాడ్యూల్స్ మీరు కవర్ చేశారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఆ 3 మాడ్యూల్స్ కవర్ చేయకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ మాడ్యూల్లో మీకు బేసిక్స్ వస్తాయి. కంప్యూటర్ అంటే ఏంది, అసలు సి ఎందుకు నేర్చుకోవాలి, మనం సి ఎక్కడ వాడతాం, అదన్నీ తెలుసుకుంటుంది. మీరు సి ప్రోగ్రామ్ డైరెక్ట్ ఎంటర్ అయ్యి మీకు ఎగ్జామ్స్లో మార్కులు వచ్చే సరిపోదు కదా, ప్రతిదీ తెలుసుకోవాలి మీకు. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో అడుగుతాడు ఫైనల్ ఇయర్లో. అందుకనే సి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను మీకు ఫ్రీగా నేర్పిస్తున్నా యూట్యూబ్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో. అందుకని మీరు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈరోజు మాడ్యూల్ విషయానికి వచ్చేసి ఈరోజు నేను ఆపరేటర్స్ టీచ్ చేయబోతున్నాను మీకు. అండ్ ప్రీవియస్ వీడియోస్లలో మీకు కీవర్డ్స్, వేరియబుల్స్, లిటరల్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఓకేనా, ఈరోజు వచ్చేసి ఆపరేటర్స్ నేర్చుకోబోతున్నాం. ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ ఒక వేరియబుల్, బి ఒక వేరియబుల్ అనుకుందాం. దాని మధ్యలో మనం అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, గ్రేటర్ దెన్ కానీ, ఈక్వల్ కానీ, ఈ 2 ఏ బిని ఈ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి ఆపరేషన్స్ అన్ని మన ఆపరేటర్స్ ద్వారా వాడతాం. ఏబి అనే దాన్ని ఆపరెంట్స్ అంటారు. మధ్యలో ప్లస్, మైనస్, ఇంటూ లేదా ఎక్స్క్లమేటరీ మార్కు, ఈజ్ ఈక్వల్ టు, ఇట్లాంటి దాంట్లన్నీ ఆపరేటర్స్ అంటారు. ఆపరేటర్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. లైక్ అర్థమెటికల్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, కామా ఆపరేటర్స్, మెంబర్ అండ్ పాయింటర్ ఆపరేటర్స్, సైజ్ ఆఫ్ ఆపరేటర్స్, టైప్ క్యాస్ట్ ఆపరేటర్స్, ఇలా ఆపరేటర్స్ ఉంటాయి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అర్థమెటికల్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సెమ్ ఎగ్జామ్స్లలో పక్కా వస్తాయి అవి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ దీంట్లో మీద నడుతారు. ఆ తర్వాత అసైన్మెంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, బిట్ వైజ్, ఈ 6 మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఏంది భయ్యా, సి ప్రోగ్రామ్ ఏంది, మేమేంది, అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం, ఏంది ఇన్ని ఉన్నాయని మీరు టెన్షన్ పడకండి. నేను సింపుల్గా చెప్తా. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్ తెలుసుకోండి దాని మధ్యలో ఏం జరుగుతుందని. ఓకేనా, నేను సి ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నా, పైథాన్ ఎందుకు, మన కోడింగ్ అసలు మనం బీటెక్ ఎందుకు చేస్తామని ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది. మీరు అంటే సి ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంది. మీరు ఇప్పుడు కష్టపడితేనే లైక్ మీకు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్లో దీని గురించి మనము వీడియో లాస్ట్లో మోటివేషనల్ లాగా ఒక వీడియో మాట్లాడదాం. ఫస్ట్ అర్థమెటికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, దీంట్లో 5 టైప్స్ ఉంటాయి అర్థమెటికల్ ఆపరేటర్స్లో. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఈ 5 ఇప్పుడు ఇంటూ ఏ ఈక్వల్ టు 10, ఇంటూ బి ఈక్వల్ టు 20, ఇలా మనం 2 తీసుకున్నాం అనుకో. ఆ రెండింటి మధ్యలో ఇంట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ మనకు అడిషన్ జరుగుతుంది. 10 + 20 ఈక్వల్ టు అవుట్పుట్. అయితే మనం అవుట్పుట్ కావాలంటే ప్రింట్ఎఫ్ వాడి %d అని మాడ్యూల్ వస్తుంది మీకు. ఎలా వాడాలా, ఏది ఎక్కడ వాడాలా, అసలు ఇంక్లూడ్ డాట్ ఏంది, స్టూడియో డాట్ ఏంది, ప్రింట్ఎఫ్ ఏంది, స్కాన్ఎఫ్ ఏంది అని సింటాక్స్ అవన్నీ నెక్స్ట్ మాడ్యూల్లో వస్తాయి మీకు. ఇప్పుడు డెఫినేషన్స్ మాత్రం గుర్తుపెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి అంతే. అథమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఒక 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఒక 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు, ఆ 2 వేరియబుల్స్ మధ్యన అడిషన్ జరిపిన, సబ్ట్రాక్షన్ జరిపిన, మల్టిప్లికేషన్ జరిపిన, డివిజన్ జరిపిన, మాడ్యులస్ జరిపిన దాన్ని అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటారు. అంతేనా, అర్థమెటికల్ ప్రాబ్లమ్స్ చేసే దాంట్లోని అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటారు అంతే. అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అర్థమెటికల్ ప్రాబ్లమ్స్ చేసే వాటిని 2 వేరియబుల్స్ మధ్యలో ఆపరేటర్స్ని అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటారు. అడిషన్, సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ అంటే మీకు మెయిన్. మల్టిప్లికేషన్ అంటే మీరు ఎక్స్ పెట్టకూడదు, ఇక్కడ స్టార్ గుర్తు వాడాలి. ఓకేనా, అండ్ డివిజన్ తెలిసిందే. మాడ్యులస్ అంటే రిమైండర్. మీకు ఇప్పుడు డివిజన్ చేసినప్పుడు 2/10 అంటే 5 వచ్చింది ప్రోడక్ట్, అది డివిజన్, అది డిఫరెన్స్. అదే రిమైండర్ ఏంది ఇక్కడ 0, అది రిమైండర్. మాడ్యులస్ అంటే అది అర్థం. ఆ తర్వాత మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి అర్థమెటికల్ ఆపరేటర్స్. మీరు జీడీబీ ఆన్లైన్ కంపైలర్ కానీ, మీ ఫోన్లో కంపైలర్ కానీ ఓపెన్ చేసేసి ఆడ ప్రింట్ఎఫ్ అని హెల్లో వరల్డ్ అని ఉంటుంది కదా, అది తీసేయండి. అది తీసేసి ఇక్కడ ఉండేదాన్ని పేస్ట్ చేయండి ఆడ. ఓకే బ్రో, ఇప్పుడు మాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు బ్రో, మాకు ఇంకా కోడింగ్ స్టార్ట్ కాలేదు కదా, ఇవన్నీ మాకు ఇప్పుడే చెప్తే అర్థం కాదు. జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ఇవి. నెక్స్ట్ మీకు అన్ని క్లారిటీగా చెప్తా. జీడీబీ ఆన్లైన్ కంపైలర్ కానీ లేదా మీ ఫోన్ ఆన్లైన్ కంపైలర్ కానీ జస్ట్ ఒక సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. పోయి ఆడ ఈ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని ఉంటుంది కదా, అంతా రబ్ చేసి ఆ మెయిన్ బ్రాకెట్లో ఇంటూ ఏ ఈక్వల్ టు 10, ఆ మార్క్స్ మాత్రం ఎట్లా ఉంటాయో అలాగే పెట్టేయండి. ఆ తర్వాత ఇంటూ బి ఈక్వల్ టు 20 పెట్టేసి ఇంటూ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని కొట్టి, ఆ తర్వాత ప్రింట్ఎఫ్ నేను ఏమైతే కొడుతున్నానో అవన్నీ ఇక్కడ కొట్టండి. మీకు సమ్ము, డిఫరెన్స్, మొత్తం మల్టిప్లికేషన్, ఈ ఎగ్జాంపుల్ అంతా ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత లాస్ట్ కింద
ఎగ్జాంపుల్ టైప్ చేసిన తర్వాత printf sum is equal to %d కామా sum, ఆ తర్వాత printf డిఫరెన్స్, అలా నేను టైప్ చేసిన ఏదైతే నేను టైప్ చేస్తున్నాను ఇక్కడ డిఫరెన్స్, మల్టిప్లికేషన్, అది డిఫరెన్స్, ప్రోడక్ట్, ఆ తర్వాత మాడ్యులస్, రిమైండరు, అవన్నీ టైప్ చేస్తే ఆ తర్వాత మనము ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే రన్ కొట్టేయండి. రన్ కొట్టేసిన తర్వాత సమ్ ఇక్కడ వాల్యూస్ వచ్చాయి నీకు, సమ్ 30, డిఫరెన్స్, ప్రతి ఒక్క అవుట్పుట్ వచ్చింది ఇక్కడ మీరు చూసినట్టు. ఇక్కడ నెక్స్ట్ రిలేషన్ ఆపరేటర్స్లోకి వస్తే ఇక్కడ మీకు ట్రూ ఆర్ ఫాల్సా అని చూపించింది. ఏంటంటే ఇక్కడ మొత్తం 6 ఉంటాయి. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని 6 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏంటంటే ఇంటూ ఏ ఈక్వల్ టు 20, ఇంటూ బి ఈక్వల్ టు 30 తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ టు అంటే మనం 2 ఈక్వల్ టులు వాడాలి. ఇక్కడ మనం ఇంట్ ఏ ఈక్వల్ టు బి అంటే 20 ఈక్వల్ టు 30 అంటే అది ఫాల్స్, అది అవుట్పుట్లో ఫాల్స్ అని చూపించింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ అలాగే నీకు గ్రేటర్ దెన్, లెస్ దెన్ చూపించింది, అన్ని ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 10 ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ మనం జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి సింపుల్గా ఇంటూ ఏ ఈక్వల్ టు 5 ఇంటూ బి ఈక్వల్ టు 10 నేను ఏదైతే టైప్ చేస్తున్నానో జస్ట్ టైప్ చేయండి. మీకు ఎంత అర్థం కాదు, నెక్స్ట్ మాడ్యూల్లో సింటాక్స్, అసలు ఇంక్లూడ్ అంటే ఏంది, ఈ ఇంట్ అంటే ఏంది, ప్రింట్ఎఫ్ అంటే ఏంది, స్కాన్ఎఫ్ అంటే ఏంది అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏదైతే టైప్ చేస్తున్నానో జస్ట్ మీరు అది మీ ఆన్లైన్ కంపైలర్ కానీ మీ జీడీబీ కంపైలర్ కానీ ఓపెన్ చేసేసి జస్ట్ టైప్ చేయండి అంతే. ఏదైతే అది టైప్ చేశానో అదే టైప్ చేయండి. ఇక్కడ మీరు రన్ కొట్టేస్తే మీకు చూపించింది ఇక్కడ అది ట్రూవా ఫాల్సా అని ఒకటి చూపించింది. మీరు అడిగిన ఆ ఏ ఈక్వల్ టు 5కి బి ఈక్వల్ టు 10 అది ఫాల్స్ అని ఇక్కడ అవుట్పుట్లో చూపించింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి ఇవి 3 టైప్స్ ఉన్నాయి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అని 3 టైప్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఏంటంటే 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు అది బోత్ కండిషన్స్ ట్రూవా లేదంటే ఒక కండిషన్ ట్రూ ఒక కండిషన్ ఫాల్సా అనే ఇక్కడ మీకు అండ్ గేట్ అనేది తెలియాలా. అండ్ గేట్ అంటే ఏంది, ఆర్ గేట్ అంటే మీకు తెలియాలా. మీరు ఇంటర్లో ఫిజిక్స్లో ఉంటుంది కదా, అండ్ గేట్ అంటే ఇప్పుడు ఏబి తర్వాత అవుట్పుట్ 0 0 0 1 1 0 1 1 అంటే ఇక్కడ అవుట్పుట్ 0 0 0 1 ఇలా వస్తుంది కదా. 0 0 అంటే 0 0 1 అన్న 0 1 0 అన్న 0 1 1 అన్న 1 ఇలా అవుట్పుట్ వచ్చింది. మీకు అది తెలియాలా, అండ్ గేట్ ఆర్ గేట్కి వాల్యూస్ తెలియాలి. మీకు అది తెలియకపోతే మీకు కష్టం ఇది. ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లో కొట్టేసి వస్తుంది అండ్ గేట్ ఆర్ గేట్ వాల్యూస్ అంటే. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అండ్ తీసుకోవాలా. ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక్కడ చూడు ఇక్కడ 0 0 ఉందంటే ఒక కండిషన్ ఫాల్స్, ఇంకో కండిషన్ ఫాల్స్ అంటే ఇది కూడా ఫాల్స్ అయితే అవుట్పుట్ కూడా ఫాల్స్, అప్పుడు అవుట్పుట్ రాదు. ఒక కండిషన్ ట్రూ ఉండి ఒక కండిషన్ ఫాల్స్ ఉన్నా అవుట్పుట్ రాదు. అదే 2 కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడే అవుట్పుట్ వచ్చింది, అదే అండ్ గేట్ అనేది. అట ఆర్ గేట్ కూడా సేమ్ సిమిలర్ టు రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఈస్ ట్రూ, రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్ ఈస్ ట్రూ. అండ్ గేట్ అంటే ఏంది, 2 కండిషన్లు ట్రూ అయితే మాత్రమే అప్పుడు అవుట్పుట్ వచ్చింది. అదే ఆర్ గేట్ అంటే ఏంది, అట్లీస్ట్ ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా మీకు అవుట్పుట్ వచ్చింది. అదే లాజికల్ నాట్ అంటే, లాజికల్ నాట్ గేట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక కండిషన్ ట్రూ కండిషన్ ఇచ్చాడు అనుకో, దాన్ని ఫాల్స్ కండిషన్లోకి మార్చేస్తాడు. అదే ఏం లేదు, జస్ట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ వైస్ వర్సా అంతే. ఎక్స్క్లమేటర్ వాడతారు ఇక్కడ. లాజికల్ అండ్ దగ్గర అండ్ సింబల్స్ వాడతాం, 2 అండ్ సింబల్స్. లాజికల్ ఆర్ దగ్గర 2 స్లాష్ సింబల్స్ వాడతాం. అదే లాజికల్ నాట్ దగ్గర ఎక్స్క్లమేటర్ సింబల్ వాడతాం. ఇక్కడ ఏంటంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అది ట్రూ అవుతుంది, ఒకవేళ ట్రూ అయితే కండిషన్ ట్రూ అయింది అనుకో అది ఫాల్స్ అవుతుంది అవుట్పుట్. అలా లాజికల్ నాట్ అంటే అది. మీరు ఫస్ట్ అండ్ గేట్ ఆర్ గేట్ గురించి తెలుసుకుంటే లాజికల్ ఆపరేటర్స్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇప్పుడు లాజికల్ అండ్ అంటే సింపుల్గా చెప్తా చూసుకోండి. అండ్ సింబల్ ఉంటుంది, అక్కడ బోత్ కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ వచ్చింది. లాజికల్ ఆర్ దగ్గర అట్లీస్ట్ 1 కండిషన్ ట్రూ ఉన్నా అవుట్పుట్ వచ్చేసింది. అదే లాజికల్ నాట్ దగ్గర ఏమవుతుందంటే ఒక కండిషన్ ట్రూ అయిందనుకో అది ఫాల్స్లోకి మారింది, ఫాల్స్ కండిషన్ ట్రూలోకి మారింది. అది జరిగేది ఇక్కడ. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు భయ్య, సింపుల్. ఇప్పుడు ఇంటూ ఏ ఈక్వల్ టు 10 అనుకో, 10 అనే వాల్యూకి ఏ అనే వేరియబుల్ అసైన్ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు అసైన్మెంట్కి ఈక్వల్ టు సింబల్ వాడతాం. అదే యాడ్ అండ్ అసైన్కి ప్లస్ ఈక్వల్ టు సింబల్ వాడతాం. ఇప్పుడు యాడ్ అండ్ అసైన్మెంట్ వాల్యూ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంటూ ఏ ఈక్వల్ టు 10 కదా, ఇక్కడ ఏ ప్లస్ 20 అని తీసుకుంటే అప్పుడు వాల్యూ వచ్చేసి ఏ ఈక్వల్ టు 30 అయ్యింది అవుట్పుట్లో. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఏ వాల్యూ 10 ఉంది, మనం ప్లస్ 20 యాడ్ చేస్తున్నాం, అది ప్లస్ అండ్ అసైన్ వాల్యూ. అదే
మైనస్ ఈక్వల్ అనుకో ఏ మైనస్ 20, అప్పుడు -10 వాల్యూ వచ్చింది అవుట్పుట్. అర్థమైందా? సింపుల్గా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు 10 అనే వాల్యూకి ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ని అసైన్ చేస్తారు. ఇప్పుడు అదే ప్లస్ ఈక్వల్ టు యాడ్ అండ్ అసైన్ అనుకో, యాడ్స్ ద రైట్ ఆపరేట్ టు ద వేరియబుల్ ఆన్ ద లెఫ్ట్ అండ్ అసైన్ ద రిజల్ట్. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అంటే ఏ ఈక్వల్ టు 30 అయితే ఈడ. అదే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 20 అయితే ఏ ఈక్వల్ టు -10 అయింది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏ వాల్యూ ఉంది కాబట్టి 10 పెడితే +20 ఈక్వల్ టు 30 అవుట్పుట్ వచ్చింది. అది ఆపరేటర్స్, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ చేసే పని ఇది. ఓకేనా? ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఫస్ట్ డెఫినేషన్ చూసుకుంటే, ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1. అంటే ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 10 అనుకో, ఏ ఈక్వల్ టు 10 కాబట్టి ఇక్కడ ఏ ++1 అయినా వాడచ్చు, ++a అయినా వాడచ్చు. ఇక్కడ చూసుకుంటేనే కెన్ బి యూజ్డ్ యాజ్ ఎయిదర్ ఏ పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ ఏ ++ ఆర్ ఏ ప్రీఫిక్స్ ఆపరేటర్ ++ వేరియబుల్ అంటే ++a అని. ఇక్కడ ++ అంటే ఏంటంటే అర్థం, ఏ ++ అంటే ఏంది అర్థం అంటే ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది ఇక్కడ ఇది వాడినప్పుడు. అదే ++ అంటే ఇది పోస్ట్ కాబట్టి ఆ తర్వాత ++ యాడ్ అవుతుంది. ముందు ఏ ఉంది కాబట్టి ఏ ప్రింట్ అవుతుంది. అదే పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్. ఇది ప్రీఫిక్స్ ఆపరేటర్. ప్రీఫిక్స్ ఆపరేటర్ అనేది ఏంటంటే ముందే యాడ్ అవుతుంది ++ అనేది. ఇప్పుడు 10 + 1 ఎంత? 11. అందుకని ఇక్కడ 11 ప్రింట్ అవుతుంది మనం అది చేసినప్పుడు. అదే డిక్రిమెంట్ అంటే డిక్రీస్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఏ మైనస్ అనుకో, -a అనుకో, ఇక్కడ ముందే అంటే ఇది ప్రీఫిక్స్. ఇక్కడ ఏ మైనస్ అనేది ప్రీఫిక్స్. డిక్రిమెంట్ ఆపరేటర్స్కి వచ్చేసి డిక్రీస్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1 కెన్ బి యూజ్డ్ యాజ్ ఎయిదర్ ఏ పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ ఏ మైనస్ ప్రీఫిక్స్ ఆపరేటర్స్ -a. అదే ఇప్పుడు మనము ఇక్కడ ఏ మైనస్ అంటే ఏంది, మైనస్ అంటే ఏ అంటే ఏంది, దానికి మొత్తం రివర్స్. ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్ అనేది రివర్స్ అంతే. ఇప్పుడు అక్కడ ఏ ++ వచ్చినప్పుడు 10 వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఏ మైనస్ వచ్చినప్పుడు ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇది పోస్ట్ ఫిక్స్, అందుకని ఇక్కడ 11 యాడ్ అవుతుంది. ఇక్కడ ప్రీఫిక్స్, అది రివర్స్ చేయాలి దానికి. ఇక్కడ ఏ ప్రీఫిక్స్ ఉన్నప్పుడు 10 ఉంటుంది. అర్థమైందా? అక్కడ ప్రీఫిక్స్కి యాడ్ అవుతుంది, ఇక్కడ పోస్ట్ ఫిక్స్కి యాడ్ అవుతుంది. అదే రివర్స్, గుర్తుకు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. నేను ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు GDB ఆన్లైన్ కంపైలరు, అలాగే ఫోన్ వాళ్ళు నార్మల్ కంపైలర్ ఓపెన్ చేసేసి ఇంటూ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు a++, సి ఈక్వల్ టు a మైనస్, డి ఈక్వల్ టు ++a ఇంటూ ఈ ఈక్వల్ టు మైనస్. అక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఇక్కడ అదే పేస్ట్ చేయండి, అదే రాసేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే printf b ఈక్వల్ టు %d. నేను ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నానో మీరు సేమ్ అదే టైప్ చేయండి. ఎందుకంటే మీకు printf ఇవన్నీ మీకు తెలియదు, తర్వాత నెక్స్ట్ మాడ్యూల్లో మీకు వచ్చేసాయి సింటాక్స్లలో, printf scanf క్లాసెస్లలో. ఇది ప్రింట్ చేసినాక printf ఇవన్నీ రాసిన తర్వాత రన్ చేసేయండి. ఇప్పుడు b వాల్యూ 10, సి వాల్యూ 11, డి వాల్యూ 11, ఈ వాల్యూ 10 వచ్చింది. చెప్పాను ఆల్రెడీ మీకు. ఫస్ట్ ఏ ++ ఉంది కాబట్టి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత అది పోస్ట్ ఫిక్స్ కాబట్టి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఆ తర్వాత ఇది ఇక్కడ పోస్ట్ ఫిక్స్ కాబట్టి ఇక్కడ ముందుగానే యాడ్ అయిపోతుంది నెంబర్, అది దానికి రివర్స్ కాబట్టి అందుకే 11. ఇక్కడ ++a అంటే ముందుగానే 1 యాడ్ అవుతుంది ఏకి, అందుకని 11. ఆ తర్వాత ఏ మైనస్ ఏ అంటే అది ప్రీఫిక్స్, అది సేమ్ ఏ ++ లాగా. అర్థమైందా? అది దానికి మీనింగ్. మీకు ఈ కోడ్ అంతా నెక్స్ట్ మాడ్యూల్ అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఇవి మొత్తం 6 ఉంటాయి. బిట్వైజ్ అంటే బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ XOR, బిట్వైజ్ నాట్, ఆ తర్వాత బిట్వైజ్ రెడ్ షిఫ్ట్, బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్వైజ్ రైట్ షిఫ్ట్ అని మొత్తం 6 టైప్స్ ఉంటాయి. మీకు ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ వచ్చేకంటే ముందే మీకు బైనరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. బైనరీ లాంగ్వేజ్ అంటే 1 ఈక్వల్ టు 0 1, 2 వాల్యూ వచ్చేసి 1 0, 3కి వాల్యూ వచ్చేసి 1 1, 4కి వాల్యూ వచ్చేసి 1 0 0. ఈ వాల్యూస్ మీకు బైనరీ వాల్యూస్ తెలియకుండా మీకు స్కూల్లో చిన్నప్పుడు చెప్పింటారు. లైక్ కొన్ని స్కూల్లో చెప్పరు, అసలు మా స్కూల్లో కూడా చెప్పలా. మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూడండి, నేను కింద లింక్ ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్లో, లేదంటే నేనే ఒక వీడియో చేస్తాను దీని గురించి. ఒకవేళ చేసింటే వీడియో ఆల్రెడీ ఉంటుంది, లేకపోతే నేను చేసి పెడతా. ఈ వీడియో కంటే ముందే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వాల్యూస్ ఏంటంటే మీకు ఈ వాల్యూస్ వస్తే ఇప్పుడు మనము 1కి 2కి బిట్వైజ్ చేయాలంటే 1 and 2 అంటే బిట్వైజ్ అంటే అండ్ సింబల్ వాడాలి. అదే లాజికల్ అంటే డబల్ అండ్స్ వాడాలా. ఓకేనా? 1కి 2కి చేస్తే ఇక్కడ 0 1 1 0 అంటే ఇక్కడ సెట్స్ ఈచ్ బిట్ టు 1 బిట్ ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1. ఇప్పుడు బోత్ బిట్స్ సేమ్ ఉంటే అప్పుడు 1. ఇప్పుడు 1 0 ఉంది కాబట్టి ఇది 0, 0 1 ఉంది కాబట్టి ఇది 0. ఒకవేళ మనం 1కి 3కి చేస్తే 0 1 1 1 అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి 1, ఇక్కడ 0 1,
ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ వాల్యూ 0 వచ్చింది 1కి 2కి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఇంట్ a ఈక్వల్ టు 1 ఇంటూ b ఈక్వల్ టు 2 printf % a అండ్ b కొట్టాం కదా. ఇప్పుడు రన్ చేసి చూస్తే 0 వచ్చింది వాల్యూ. అదే మనం 3కి చూసామనుకో, ఇప్పుడు రన్ కొడితే 1కు 3కి చూస్తే వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ఇలా చూపించా కదా నేను ఇక్కడ స్క్రీన్ మీద, అది బిట్ వైజ్ అంటే బిట్ వైజ్ ఆర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ బోత్ 1 ఉండాలి, అక్కడ ఏదో ఒకటి 1 ఉండే చాలు. అదే బిట్ వైజ్ ఎక్స్ఆర్ అనుకో, సెట్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ ఓన్లీ 1 ఆఫ్ ద బిట్ ఈజ్ 1. ఇది కూడా సిమిలర్ టు బిట్ వైజ్ ఆరే. అండ్ బిట్ వైజ్ నాట్ అంటే ఏం లేదు. ఇప్పుడు 1 ఉంది అనుకో, దాన్ని 0 లెక్క మారుస్తుంది. 0 అంటే 1 లెక్క మారుస్తుంది. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు 1కి బిట్స్ ఏంటి 0,1 అంటే 0 1, అప్పుడు ఇక్కడ 0 క్యారీ చేస్తుంది. అదే లెఫ్ట్ షిఫ్ట్ అయింది ఏంటంటే 0,0 వచ్చింది. అదే రైట్ షిఫ్ట్ అయింది అనుకో 1,0 వచ్చింది. అది ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అంటే పైన 0 క్యారీ చేసిద్ది కాబట్టి ఫస్ట్ 0, ఆ తర్వాత మళ్ళీ 0 వచ్చింది. అదే రైట్ షిఫ్ట్ అయింది అనుకో 1,0 వచ్చింది. అర్థమైంది కదా. ఇది ఈరోజు టాపిక్స్ వచ్చేసి వాట్ డూ యూ లర్న్ టుడే. ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారంటే ఆపరేటర్స్, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, ఆ తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ నేర్చుకున్నారు. ఈ 6 టాపిక్స్ ఈరోజు మీరు కవర్ చేశారు. అండ్ మీకు అనిపిస్తుంటుంది ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు, ఏంది భయ్యా నేను సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాను, ఇవి ఏంది బిట్ వైజ్ ఏంది, ఈ రిలేషన్ ఆపరేటర్స్ ఏంది, ఈ ఆపరేటర్స్ ఏంది, అసలు ఆ % అంటే ఏంది తొక్క తోడకొర మొత్తం ఉన్నాయి, అసలు నాకేం అర్థం కావట్లే అని అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నేను చెప్పింది మాత్రం డెఫినేషన్స్. మీరు జస్ట్ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి అంతే. డెఫినేషన్స్, ఈ ఆపరేటర్ అంటే ఏంది, ఈ ఆపరేటర్ అంటే ఏంది, వేరియబుల్ అంటే ఏంది, ఆ కీవర్డ్స్ అంటే ఏంది, అది డెఫినేషన్ సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశా కదా, తెలుగులో సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశా. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. మీరు ఆడ కోడ్ అంతా గుర్తుపెట్టుకోవాలి, ఆ డెఫినేషన్ అంతా బట్టి కొట్టాలా, అదంతా అవసరం లేదు. జస్ట్ ఆ ఆపరేటర్ అంటే ఏంది, ఆపరేటర్ పని ఏంది, అది ఏ పని చేస్తుంది, ఎక్కడ ఏ పని చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మోటివేషన్ కోసం నేను ఒకటి చెప్తా చూడండి. మీకు ఏంటంటే మీకు అనిపిస్తుంటుంది ఈ బీటెక్ సిఎస్సి ఎందుకు చేరా, అసలు నేను ఈ ప్రోగ్రామ్ ఏంది, సి ప్రోగ్రామ్ ఏంది, పైథాన్ ఏంది, అది నేను ఎందుకు నేర్చుకోవాలి, అసలు నాకు ఏం అవసరం ఉంది దీంతో అని మీరు అనుకోవచ్చు. దీనివల్ల మనకు జాబ్ వచ్చింది భయ్యా. ఫస్ట్ థింగ్, మనం ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం అంత అడ్వాన్స్డ్గా ఉన్నట్టు అర్థమైందా. మీకు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రెగ్యులేషన్లో ఫస్ట్ ఇయర్ బీటెక్లో మీకు ఓన్లీ 1 or 2 ఉంటుంది కంప్యూటర్ లాంగ్వేజ్. అవి సి ప్రోగ్రామ్ లేదా పైథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అదొక ప్రోగ్రామే. మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీరు డైలీ చదవరు, ఓన్లీ ఎగ్జామ్స్ ఒక వారం ముందు చదువుతారు. అది నాకు తెలిసిందే, అందరూ అదే చేస్తారు, వారం ముందు మాత్రమే చదువుతారు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఎగ్జామ్స్కి. అది నాకు తెలుసు కంపల్సరీగా. అండ్ మిగతా రోజులు అన్ని సినిమాలు చూసి, క్రికెట్ మ్యాచ్లు చూసి, అవి చూసి ఇవి చూసి టైం వేస్ట్ చేయకు. నేను చూడొద్దని చెప్పను, చూడండి, బట్ ఖాళీ టైంలో డైలీ 2-3 hours దీని మీద కూర్చుంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది భయ్యా సి ప్రోగ్రామ్. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఈ 4 modules జస్ట్ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి అంతే, ఏం లేదు. జస్ట్ టాపిక్ ఏంది, ఓకే, ఈ ఆపరేటర్ ఇది అర్థమెటికల్ ఆపరేటర్ అంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ చేసుకుంటా పోతుంది ఒక 2 వేరియబుల్స్ మధ్యలో. ఇలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ప్రతి ఒక్క డెఫినేషన్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్పాను కదా, అట్నే సింపుల్గా గుర్తు. బట్టి కొట్టాకల మొత్తం అంతా నేర్చుకోవాలి, మొత్తం అంతా నాకు గుర్తుకుండాలి అంత అవసరం లేదు. ఓకేనా. మీకు నెక్స్ట్ మాడ్యూల్ నుంచి ఇంకా రియల్ కోడింగ్ మొదలవుతుంది. నేను అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా టైప్ చేయాలా, అసలు ఏది ఎక్కడ టైప్ చేయాలని నెక్స్ట్ మాడ్యూల్లో క్లియర్ కట్గా నేను చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిన, మీకు యూస్ఫుల్గా ఉన్న వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బీటెక్ ఫ్రెండ్స్కి, మీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తెలుగులో ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, కొంచెం సపోర్ట్ చూపించండి చాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటే మాడ్యూల్ 5లో కలుసుకుందాం. బాయ్.